నమస్తే, నేను మీ ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సొంత రక్త సంబంధాలే బద్ధ శత్రువులుగా మారిన ఒక అపూర్వ ఘట్టాన్ని మనం చూస్తున్నాం. ఒకవైపు దశాబ్దాల పాటు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని భుజాన వేసుకొని రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్, మరోవైపు అదే ఉద్యమంలో బతుకమ్మ సాక్షిగా తెలంగాణ అస్తిత్వాన్ని చాటిన ఆయన సొంత కూతురు కల్వకుంట్ల కవిత. మొన్నటి వరకు ఒకే కుటుంబం, నేడు బద్ధ శత్రువులు. తండ్రిపై కూతురు తిరుగుబాటు బావుట ఎగరవేయడమే కాదు, ఏకంగా ఆయన వదిలేసిన టీఆర్ఎస్ అనే సెంటిమెంట్ ను తిరిగి తన సొంతం చేసుకున్నారు. ఇది కేవలం ఒక కొత్త పార్టీ ప్రకటన కాదు, తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేయబోతున్న ఒక అతిపెద్ద రాజకీయ భూకంపం. ఈ రోజు మనం ఈ కొత్త పార్టీ వల్ల బీఆర్ఎస్ కు ఎంత నష్టం, కవిత తెలంగాణ రాజకీయాల్లో మరో విజయ్ అవుతారా, లేక ఏపీలో జగన్ను దెబ్బ కొట్టిన షర్మిలలా మారుతారా, కాంగ్రెస్ బీజేపీల లెక్కలు ఎలా మారబోతున్నాయి, కవిత వెనుక ఉన్న ఆ వ్యూహకర్త ఎవరు అనే ఆసక్తికర విషయాలను ఈరోజు విశ్లేషించుకుందాం. ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది అసలు ఈ ఎపిసోడ్ ఎలా మొదలైందని. 2025 సెప్టెంబర్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో బీఆర్ఎస్ నాయకత్వం కవితను సస్పెండ్ చేసింది. అక్కడే అసలు కథ మొదలైంది. ఏమాత్రం వెనక్కి తగ్గని కవిత తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి ఏప్రిల్ 25, 2026న మేడ్చల్లోని మునీరాబాద్లో ఏకంగా 50,000 మంది మద్దతుదారుల నడుమ తన సొంత రాజకీయ పార్టీని లాంఛనంగా ప్రకటించారు. అంతా ఊహించినట్లుగానే అత్యంత పగడ్బందీగా వ్యూహంతో తన పార్టీ పేరును తెలంగాణ రక్షణ సేనగా ప్రకటించి కేంద్ర ఎన్నికల సంఘం నుండి టీఆర్ఎస్ అనే అబ్రివేషన్ కు ఆమోదం కూడా పొందారు. జాతీయ రాజకీయాల విస్తరణ కోసం కేసీఆర్ వదులుకున్న ఆ టీఆర్ఎస్ అనే పేరును కవిత తిరిగి హైజాక్ చేయడం రాజకీయ చదరంగంలో ఒక అద్భుతమైన మాస్టర్ స్ట్రోక్. కానీ కేవలం పాత పేరు పెట్టుకున్నంత మాత్రాన జనం ఓట్లు వేస్తారా? వేయరు కదా. అందుకే కవిత పాంచజన్యం పేరుతో ఒక 5 అంచెల ఎజెండాను ప్రజల ముందుంచారు. సర్వోదయ తెలంగాణ అనే నినాదంతో ప్రైవేట్ స్కూల్తో సహా KG to PG ఉచిత విద్య, దీర్ఘకాలిక వ్యాధులకు ఉచిత వైద్యం, రైతే రాజు పథకాలు, అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 4 లక్షల ఉద్యోగాలు, అలాగే యువ పారిశ్రామికవేత్తలకు 2 లక్షల నుండి 20 కోట్ల వరకు ఉపాధి రుణాలు ఇస్తామని తన మేనిఫెస్టోలో ప్రకటించారు. సర్వోదయం జరగాలి, తెలంగాణలో సర్వులకు ఉదయం రావాలి, అందరి జీవితాల్లో వెలుగులు నింపాలి, సర్వోదయ తెలంగాణ రావాలి, దానికోసమే కొత్త పార్టీ రావాలని చెప్పి మేము బలంగా నమ్మినాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తి కావాలని బలంగా మేము విశ్వసిస్తా ఉన్నాం. ఇక్కడ గమనించాల్సిన అతిపెద్ద విషయం ఏంటంటే, గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన తప్పులను, ముఖ్యంగా TSPSC పరీక్షల పేపర్ల లీకేజ్లను ఆమె బహిరంగంగా అంగీకరిస్తూ ప్రజలకు క్షమాపణలు చెప్పడం. ఇది రాజకీయంగా ఒక సంచలనం. నాయకుల ఆధారిత పార్టీ కాకుండా పార్టీ పోలింగ్ బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేసి పూర్తి స్థాయి క్యాడర్ ఆధారిత పార్టీగా టీఆర్ఎస్ ను నిర్మిస్తానని ఆమె స్పష్టం చేసింది. ఇదంతా వినడానికి చాలా బాగుంది. కానీ అందరి మధ్యలో మెదులుతున్న ఒక పెద్ద ప్రశ్న, తమిళనాడులో నటుడు దళపతి విజయ్ తన టీవీకే పార్టీతో ఒంటరిగా పోటీ చేసి 107 స్థానాలు సాధించి ఎలాగైతే ప్రపంచం సృష్టించారో, తెలంగాణలో కవిత కూడా ఆ స్థాయిలో విజయం సాధించి ఏకపక్షంగా గెలుస్తారా? దీనికి రాజకీయ పండితులు చెప్పే సమాధానం ఏంటంటే, విజయ్ పరిస్థితికి కవిత పరిస్థితికి చాలా తేడా ఉంది. విజయ్ ఒక స్వచ్ఛమైన, అవినీతి మచ్చలేని, పరిపాలనకు ఏమాత్రం సంబంధం లేని ఒక సినిమా హీరోగా జీరో బ్యాగేజ్ తో వచ్చారు. దశాబ్దాలుగా ద్రవిడ పార్టీలతో విసుగు చెందిన యువతకు ఆయన ఒక ఫ్రెష్ ఆల్టర్నేటివ్ గా కనిపించారు. కానీ కవిత రాజకీయాలకు కొత్త కాదు కదా. ఆమె గత 2 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు. గత 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆమె కీలక భాగస్వామి. ఆ ప్రభుత్వ వైఫల్యాల భారం ఖచ్చితంగా ఆమెపై ఉంటుంది. విజయ్ కి ఉన్నట్లు కవితకు ఫ్యాన్ బేస్ లేదా గ్లామర్ లేదు. ఆమె బలమల్లా తెలంగాణ జాగృతి ద్వారా బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేసి ఆమె నిర్మించుకున్న మహిళా ఓట్ బ్యాంకు మరియు ఆ అస్తిత్వ సెంటిమెంటే. కాబట్టి విజయ్ లాగా ఒక్క దెబ్బకు 100 సీట్లు గెలుచుకొని అధికారంలోకి రావడం భౌగోళికంగా, రాజకీయంగా అసాధ్యమనే చెప్పాలి. కానీ క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం సక్రమంగా జరిగితే ఒక బలమైన కింగ్ మేకర్ గానో లేదా ప్రధాన ప్రతిపక్షంగానో ఎదిగే అవకాశాలను మాత్రం కొట్టిపారేయలేం. ఇక అతి ముఖ్యమైన పాయింట్, బీఆర్ఎస్ పతనం. కవిత పార్టీ వల్ల అత్యంత భారీ మూల్యం చెల్లించుకోబోయేది కల్వకుంట్ల కుటుంబమే. ముఖ్యంగా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులే. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు ఒక పితృస్వామ్యమూర్తిగా, దేవుడిగా చూస్తారు. కానీ కవిత ఆ ఇమేజ్ ను తన చేతులతో తానే బద్దలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఒకప్పుడు ఉద్యమాన్ని నడిపించిన నా తండ్రి ఇప్పుడు లేరు, ఆయన చుట్టూ ఉన్న రాక్షసుల చేతిలో బందీ అయిన ఆత్మలేని కీలుబొమ్మగా మారిపోయారని స్వయంగా కూతురే విమర్శించడం బీఆర్ఎస్ క్యాడర్ కు నైతిక స్థైర్యాన్ని కోలుకోలేని విధంగా దెబ్బతీస్తుంది. అంతేకాదు, హరీష్ రావుపై కవిత చేసిన దాడి అంతా ఇంత కాదు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1000 కోట్ల అవినీతి చేసి కేసీఆర్ ను బలిపశువు చేశారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో హరీష్ రావు కుమ్మక్కయ్యారని అమెరికా నుంచి వచ్చిన వెంటనే ఆమె సంచలన ఆరోపణలు చేశారు. దీనివల్ల పార్టీ శ్రేణుల్లో హరీష్ రావుపై తీవ్ర అనుమానాలు మొదలయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు తన సోదరుడు కేటీఆర్ నాయకత్వాన్ని కూడా
కవిత గట్టిగానే సవాల్ చేశారు. కేటీఆర్ కేవలం సోషల్ మీడియా వ్యామోహంలో బతుకుతున్నారని పరోక్షంగా ఎద్దేవా చేశారు. కవిత పార్టీ గాలివాన మాత్రమే అని కేటీఆర్ బయటికి నటిస్తున్నా వాస్తవానికి కవిత పార్టీ బీఆర్ఎస్ లోని అసంతృప్త నేతలను, మహిళా కేడర్ను లాగేసుకుంటే అది కేటీఆర్ భవిష్యత్తు ముఖ్యమంత్రి కలలకు అతిపెద్ద గండి కొడుతుంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రాజకీయ విశ్లేషకులకు ఏపీ రాజకీయాలు గుర్తుకు రావడం ఖాయం. అందుకే కవితను అందరూ తెలంగాణ షర్మిల అని పిలుస్తున్నారు. ఏపీలో జగన్ పై షర్మిల ఎలాగైతే తిరుగుబాటు చేసి వైఎస్ఆర్సీపీ ఓటమికి పరోక్ష కారణమైందో, తెలంగాణలో కవిత కూడా తన తండ్రి పార్టీని దెబ్బతీసి ఒక ఆయుధంగా లేదా స్పాయిలర్ గా మారుతుందని సీనియర్ జర్నలిస్టులు విశ్లేషిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. షర్మిలకు సొంత కేడర్ లేదు కాబట్టి పార్టీని నడపలేక కాంగ్రెస్ లో విలీనం చేశారు. కానీ కవితకు అలా కాదు. ఆమెకు జాగృతి ద్వారా వచ్చిన సొంత పునాది ఉంది కాబట్టి ఆమె తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మరో షర్మిల అవుతారనే అవకాశాలు దాదాపు శూన్యం. ఆమె ఖచ్చితంగా తనకంటూ ఒక ప్రాంతీయ అస్తిత్వాన్ని నిలుపుకోవడానికే పోరాడతారు. మరి ఈ కల్వకుంట్ల ఫ్యామిలీ వార్లో అసలు లాభపడుతుంది ఎవరు? ఇంకెవరు? అధికార కాంగ్రెస్ పార్టీ మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఇది వ్యూహాత్మకంగా అతిపెద్ద నైతిక విజయం. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోచుకుందని, కాళేశ్వరం ఒక ఏటీఎం లా మారిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలను స్వయంగా కేసీఆర్ కూతురే ఒప్పుకోవడం వాళ్ళకి దొరికిన అతిపెద్ద బ్రహ్మాస్త్రం. పైగా రాబోయే 2029 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఒకే పార్టీ మీద పడకుండా బీఆర్ఎస్, బీజేపీ మరియు కవిత పార్టీల మధ్య చీలిపోవడం ద్వారా కాంగ్రెస్ కు ప్రత్యక్షంగా లాభిస్తుంది. మరోవైపు బీజేపీ పరిస్థితి కాస్త డైలమాలో పడింది. ఇది కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న కొత్త నాటకమని బీజేపీ నేతలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్నారు. రేపు ఎన్నికలయ్యాక అధికార దాహంతో ఈ అవినీతి పార్టీలన్నీ మళ్లీ కలిసిపోతాయని ఎంపీలు అరవింద్, మహేష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. వాస్తవానికి గతంలో కవిత అరెస్ట్ వ్యవహారంలో బండి సంజయ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వల్ల ఆ రెండు పార్టీల మధ్య తీవ్ర వ్యక్తిగత వైరం ఉంది. అయితే కాంగ్రెస్ పై ఉన్న వ్యతిరేకతను పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవాలనుకున్న బీజేపీ వ్యూహాలకు కవిత పార్టీ ఇప్పుడు ఒక పెద్ద అడ్డంకిగా మారే అవకాశం ఉంది. ఇక చివరగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మోడర్న్ పొలిటికల్ వార్ఫేర్. ఈ రోజుల్లో ఎన్నికలు గెలవాలంటే సెంటిమెంట్ ఒకటే సరిపోదు. డేటా, పొలిటికల్ కన్సల్టింగ్, సోషల్ మీడియా వార్ రూమ్స్ కావాలి. కవిత ఈ విషయాన్ని చాలా త్వరగా గ్రహించారు. భారీ యంత్రాంగం ఉన్న బీఆర్ఎస్ ను ఢీకొట్టాలంటే బెస్ట్ స్ట్రాటజిస్ట్ కావాలని భావించి సాక్షాత్తు ప్రశాంత్ కిషోర్ ను రంగంలోకి దించారు. పీకే సలహాలతోనే గ్రౌండ్ లెవెల్ కమిటీలు, సోషల్ మీడియా వ్యూహాలు నడుస్తున్నాయి. డిజిటల్ క్యాంపెయిన్ లో అయితే ఇప్పుడు ఒక భయంకరమైన బ్రాండ్ వార్ నడుస్తుంది. ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే అంటూ బీఆర్ఎస్ ఐటీ సెల్ కవిత పార్టీని కోల్గేట్, బిస్లరీ నకిలీ కాపీలతో పోలుస్తూ ట్రోల్ చేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కవిత తన టీంను, ఇన్ఫ్లుయెన్సర్లను, యూట్యూబర్లను రంగంలోకి దించి అసలైన తెలంగాణ ఆత్మ మా పార్టీలోనే ఉందంటూ పల్లె పల్లెకు వీడియోలు పంపుతున్నారు. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ ఆధిపత్యానికి కవిత డిజిటల్ టీం గట్టి పోటీ ఇస్తుంది. ఫైనల్ గా చెప్పాలంటే కవిత స్థాపించిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాజకీయ చరిత్రలో ఒక పెను తుఫాను సృష్టించడం ఖాయం. సీనియర్ నాయకులు రాజకీయం అంటే సినిమా కాదు, ఇక్కడ రీటేకులు ఉండవు అని హెచ్చరిస్తున్న కవిత తీసుకున్న ఈ నో రీటేక్ సాహసం సామాన్యమైనది కాదు. 2029 ఎన్నికల నాటికి ఆమె ఏ స్థాయిలో ప్రభావం చూపుతారో, బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఎంత మేర చీలుస్తారో, కింగ్ మేకర్ అవుతారో లేక కేవలం వ్యూహాత్మక ఆయుధంగా మిగిలిపోతారో కాలమే నిర్ణయించాలి. ఒకటైతే నిజం, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రాన్ని సాధించిన నాయకులు ఇప్పుడు ఎవరికి వారు సొంత కుంపట్లు పెట్టుకుని తెలంగాణ ఓటర్ల ముందు నిలబడ్డారు. ఈ చారిత్రాత్మక వారసత్వ యుద్ధంలో అంతిమ తీర్పు మాత్రం ఆ తెలంగాణ ప్రజలదే. మరో ఆసక్తికరమైన రాజకీయ విశ్లేషణతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.